బిడ్డలారా, పిల్లల్ని తల్లిదండ్రులు బహుగా ప్రేమించాలి. ఎందుకో తెలుసా? వాళ్ళను నువ్వు సరిగ్గా పెంచాల్సిన రీతిలో పెంచితే, వాళ్ళకు నేర్పాల్సినవి నేర్పితే, వాళ్ళకు చిన్న వయసులోనే వాళ్ళ మీద బాధ్యత ఉంచి సరైన రీతిలోనూ వాళ్ళను పెంచగలిగితే, ఏమో రేపు ఆ చిన్నోడే పెరిగి పెద్దోడైన తర్వాత భూలోకాన్ని తల్లకిందులు చేసే ప్రవక్తగా మారిపోవచ్చు. ప్రపంచాన్ని శాసించే ఓ కెరటంలాగా దేవుని చేత ఆశీర్వదించబడవచ్చు. నేనంట, రేపు నీ వృద్ధాప్యం ఒక నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా, నీ నడి వయసు కానీ నీ వృద్ధాప్యం కానీ సాఫీగా సాగిపోవాలంటే నీ కళ్ళ ముందున్న పసికందులను సరైన రీతిలో పెంచితే నీ ఆశల సౌధం నెరవేర్చబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకని పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ ఎట్లా చేశారు, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ ఏంటి, ఎట్లా చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏ సబ్జెక్టు మీద గ్రిప్ ఉంది, వాళ్ళ స్నేహితులు ఎవరు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు ఎవరితో తిరుగుతున్నారు, వాడు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నాడు, హిస్టరీ, ప్రతిదీ పిల్లల విషయమై శ్రద్ధ వహించాలి. కొంతమంది తల్లిదండ్రులు అమాయకంగా మా పిల్లల కొరకు కష్టపడి ఉద్యోగం చేస్తున్నామంటే, ఇంత సంపాదిస్తున్నామంటే, 1 కోటి రూపాయలు సంపాదించావంటే, 2 కోట్లు సంపాదించావంటే, సంపాదించడం తప్పు కాదు. నేనంట, వాడినే గొప్ప విద్యావేత్తగా చేసి, వాడే గొప్ప ఉద్యోగాన్ని సంపాదించే స్థితిమంతుడిగా చేసేవనుకో, వాడి భవిష్యత్తు ఎంత దీవెనకరంగా ఉంటుందో. తల్లికి 30 సంవత్సరాలు వచ్చినాయి అనుకుందాం. ఆ 30 సంవత్సరాల వయసులో ఒక చిన్న కొడుకు పుట్టాడు అనుకుందాం. వాడిని ఒక 20 సంవత్సరాలు చక్కగా పెంచితే ఆ తల్లికి 50 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ తల్లికి 50 సంవత్సరాల వయసుసరికి వాడు కొడుకు ప్రయోజకుడు అవుతాడు. మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి. ఒకవేళ దేవుడు ఆ తల్లికి 80 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, 30-40 సంవత్సరాల ఆయుష్ కాలం ఆ పిల్లల ఆశీర్వాదాన్ని కళ్ళారా చూస్తా ఎంత నెమ్మదిగా బ్రతకగలిగిద్దాం. సరిగ్గా పెంచలేకపోతే బ్రతుకు కాలమంతా ఏడుస్తూ వృద్ధాప్యం ఏడుపుతోనే కళ్ళు మూయాల్సిన పరిస్థితి వస్తుంది. విశేషంగా పరపక్షముందున్నవాడు సిగ్గుపడినట్లుగా మన పిల్లల్ని పెంచాయా, నాకు ఇచ్చిన పిల్లల్ని ఇలా జాగ్రత్తగా పెంచా, నీ కొరకు పెంచా, నీ మార్గంలో పెంచా అని మన పిల్లల్ని సరిగ్గా పెంచగలిగితే దేవుని ద్వారా ఇహమందు పరమందు మనం బహుమానాన్ని పొందుకుందాం గాక.